ఏంటి రాను రాను నన్ను పట్టించుకోవట్లేదు? నేను ఎదుగుతున్నాగా మమ్మీ. మాట్లాడతావరా? ఫస్ట్ ఇయర్ నువ్వు రాసిన లవ్ లెటర్స్ దాచిపెట్టుకున్నాను. నీతో తీయించుకున్న ఫోటోలు నేను కూడా దాచిపెట్టుకున్నా. అయ్యో సరేలే. నీతో మాట్లాడాలని నాకు ఆశే, కానీ ప్రియా ఇంద్ర పక్కనే ఉంటున్నారే. ఎంతైనా వాళ్ళు నా ఫ్రెండ్స్ కదా, వాళ్ళని హాస్టల్కి పంపించేసి వచ్చి నీతో మాట్లాడతా. ఓకే సరే వెళ్ళు. ఏమిట్రా ఆ అమ్మాయితో లవ్వా? లవ్ చేసేది నేను కాదు, ఆ అమ్మాయి. చి, దూరంగా వెళ్ళి కూర్చారా? నీ ఫ్రెండ్ అయితే ఎవరు లవ్ చేయకూడదా? నిన్నెవరు లవ్ చేయట్లేదన్న అసూయ అంతేనా? అయ్యో మాట్లాడకుండా తినండి రా. కొంచెం ఆయిల్ వేయమని చెప్పరా ముసడితో. ఉన్న కొవ్వు చాలు. పెప్సీ అంటూ బ్లూ జీన్స్ వేసుకుని తిరుగుతున్నారు. ఓకే, అదేంట్రా 5గురికి ఒకే కంపెనీలో ఉద్యోగం? రేపు ఇంకో ఇంటర్వ్యూ ఉంది, అది ఇలా వదులుకున్నారో చంపేస్తాను. ఏంట్రా రేయ్! మా ప్రియని చేయి చేసుకుంటావా? రేయ్, కొట్టండి రా, కొట్టండి. 5గురిలో ఎవరు దొరికొచ్చినా వాళ్ళకైతే ఇంతేరా. ఫ్రెండ్ కొట్టారు నువ్వు? ఏమిట్రా ఇది? వదలవండి, వదలండి. నీకు చెప్పేది వదలమంటుంటే. సుకుమార్, వాళ్ళు తీసుకెళ్ళి ప్లేట్తో మొహం మీద కొట్టారా? వాడి ర్యాంక్ ఏంటి, వీడి ర్యాంక్ ఏంటి? ర్యాంక్ ఎవడికి కావాలరా? వచ్చిన ఉద్యోగాలు వదులుకున్నారా? ఒకటి కోసం 4 ఉద్యోగాలు వదులుకోవటం ఏం న్యాయం అని అడుగుతున్నాడు. న్యాయం ఏంటి సార్? అర్హత ఉంది మాకు. ఎన్నిసార్లు ఇంటర్వ్యూ రిజెక్ట్ చేస్తా? ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అంటే ఏమి అనరానా? ఈశ్వర్ రెడ్డి. ఈశ్వర్, ఈశ్వర్. రే ఈశ్వర్, రేయ్ రేయ్ ఈశ్వర్, ఈశ్వర్, ఈశ్వర్. ప్లీజ్ రా, వాళ్ళు నా మీద అభిమానంతో నేను కొట్టారు. దీని ఇంతటితో వదిలే. వాళ్ళ తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. నువ్వు కంప్లైంట్ చేసావు అనుకో, ఊరికి లెటర్ వెళ్తుంది. వెంటనే మా నాన్న వస్తాడు, నువ్వు చదివించాలు బయలుదేరు అంటాడు. నిన్నైనా క్షమాపణ అడగచ్చు, ఆయన అస్సలు వినిపించుకోడు. ప్లీజ్ రా, నీ కాళ్ళు పట్టుకుని బతిమాలుకుంటున్నాను. ఈ గొడవను పెద్ద చేయకు. సరే పోరా. థ్యాంక్స్ రా. ఈసారి మన 5గురికి ఒకే చోట తప్పకుండా ఉద్యోగాలు వస్తాయి. నేనే హిట్టర్ని. కంగ్రాట్స్, అనుకుని సాధించారు. మీ 5గురికి ఒకే కంపెనీలో ఉద్యోగాలు వచ్చాయి. గో అండ్ సీ ద నోటీస్ బోర్డ్. నాన్న ఏంట్రా నాన్న? నాన్న కొట్టదు నాన్న. నాన్న నొప్పి పెడుతుంది నాన్న. వద్దు నాన్న, నాన్న వద్దు. అక్క, మీ అబ్బాయిని బాగా చిత్త కొడుతున్నాడు. అయ్యో వద్దు నాన్న, కొట్టుకోండి నాన్న. నాన్న వద్దు. అమ్మమ్మ. ఆగరా, ఏట్రా ఇది? కన్నబిడ్డను పశువుని బాధినట్టు బాగుతున్నా. నువ్వు ఉండత్తా. ఈ ఊరు గాలి తగిలితే వీడు బాగుపట్టనే వేలకు వేలు ఖర్చు పెట్టి విశాఖపట్నంలో చదివిస్తున్నాను. అసలు వీడు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? 15 రోజులు స్కూల్ లీవ్ ఇచ్చాను నాన్న. హాస్టల్లోనే ఉండొచ్చు కదా. చూడత్తా, ఇక్కడ ఉంటే వేడ బుద్ధి వస్తుంది వీడికి. గోళీలు ఆడతాడు, తూరిగలు పడతాడు, ఏటుకెళ్ళి చేపలు పడతాడు. చదువు అవ్వదు. వీడిని బళ్ళో చేర్పించేటప్పుడు ఏం చెప్పానో అడుగు. మీ అమ్మ చచ్చిపోయిందని కబురందినా కూడా నాతో చెప్పకుండా ఈ ఊరు రావద్దని చెప్పానా లేదా? మరి ఎందుకు వచ్చావురా? మీ అమ్మ చచ్చిపోయిందా? ఇదిగో, ఈ రోజు వీడిని కొట్టిన దెబ్బలకి మళ్ళీ ఊరు పేరు ఎత్తకూడదు. ఇప్పుడే వెళ్తారా? చెప్పరా చెప్పరా, లేదంటే మీ నాన్న కొట్టి చంపేస్తారు. నేను ఇప్పుడే వెళ్ళిపోతాను నాన్న. ఇంతకు ముందు ఎప్పుడు డాన్స్ చేయలేదు. క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం వచ్చింది. షర్ట్ ఇవ్వరా. అందుకే సంతోషంతో ఇంకెప్పుడు డాన్స్ చేయండి నాన్న. కారెక్కరా. ఇదిగోరా షర్టు. సార్ 5గురికి ఒకే చోట ఉద్యోగం రావడంతో సెలబ్రేట్ చేసుకుంటున్నా సార్. వాడిని